హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇది ఎప్పుడు వ్లాగ్ అనుకుంటున్నారా? ఇది 6వ తారీఖునండి. సో ఏకాదశి రోజు అనమాట. సో ఆ రోజైతే నా బర్త్డే అనమాట. సో 6వ తారీఖున అంటే 6వ తారీఖునంటే 5వ తారీఖు నైట్ 12కి మా హస్బెండ్ అయితే నాకు విష్ చేసి కేక్ తినిపించారనమాట. సో తన డ్యూటీ నుంచి వస్తా వస్తా అంటే నైట్ అయిపోయింది పాపం. అప్పుడు కరెక్ట్‌గా తను వచ్చేసరికి పావు తక్కువ 12 అయిందనమాట. సో అప్పుడు ఇంకేమి దొరక్క అప్పుడే ఆ కేక్ పీసెస్ అనేవి దొరికితే అవి తెచ్చారనమాట. సో అవి నా నోట్లో పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. సో తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ లేసి చక్కగా తలస్నానం అవి చేసేసాను. మా బాబు అయితే వెనకాల నుంచి వచ్చి మమ్మీ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ నాన్న అంటున్నాను. తుడుస్తున్నాడు అనమాట నాకు. తర్వాత మా పాప లేచింది హ్యాపీ బర్త్డే అని చెప్తుందనమాట. సో తర్వాత వచ్చేసి ఇంట్లో అయితే చక్కగా పూజ చేస్తున్నాను. ఆ రోజు తొలి ఏకాదశి కూడా కదండి, చక్కగా మనకి ఫస్ట్ పండగ. సో ఆ రోజు నా బర్త్డే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం చక్కగా. ఇదైతే మహాలక్ష్మి అమ్మవారు అనమాట, మా ఊరు గ్రామ దేవత. మీరు జాతర చూసే ఉంటారు మన. సో ఇది వచ్చేసి గోగులమ్మ టెంపుల్కి వెళ్ళాము. తర్వాత సెకండ్ టెంపుల్. ఇక్కడైతే కొంచెం నేను ఎమోషనల్ అయ్యాను, మీరు ఏడుస్తున్నారు అనుకోవచ్చు. సో ఎందుకు ఎమోషనల్ అయ్యానంటే మా చెర్రీ గుర్తొచ్చిందండి. గుర్తు రావడం కాదు, మర్చిపోలేదు. సో ఆవిడకి అంటే చెర్రీ చనిపోయాక టెంపుల్కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం అనమాట. సో ఈ మంత్లో నేను అసలు టెంపుల్కి వెళ్ళలేదు. 7వ తారీఖున అది ఎక్స్పైర్ అయింది కదండి. సో జూన్ 7న మళ్ళీ జూలై 7కి నెల అవుతుంది, రేపటికి నెల అవుతుంది, చెర్రీని తీసుకెళ్ళిపోయాం అనేసి మనసులో అనుకుంటూ ఏడుస్తున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసి నైట్ అయితే భీమవరం అయితే వెళ్ళామన్నమాట. సో మా ఊళ్ళమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇది మా ఊళ్ళమ్మ టెంపుల్. మా వాడు ఇంకా ప్రసాదం నాకు సరిపోలేదని తెచ్చుకుంటున్నాడు అనమాట. శనగలు పెట్టారండి, సో టేస్ట్గా ఉంటాయి కదా. సో ఇంకా తెచ్చుకుంటున్నాడు. తర్వాత వాడిని చూసి మా పాప అయితే నాకు కూడా కావాలి అనేసి అంటుంది. వెళ్ళింది పాపం, అలా చెయ్యి చాపి అదిగో స్లోగా వెళ్తుంది అనమాట, వెళ్ళామా అన్న అన్నట్టుగా. పాపం అలా చేయి చాపి నుంచుంది కానీ. సో పాపము అతను వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటున్నారు. ఇది అడగడం రాదు కదా, పాపం అడగట్లేదు. తర్వాత మా హస్బెండ్ వెళ్ళి పాపకి ప్రసాదం పెట్టండి అంటే అప్పుడు తన చేతిలో పెట్టించుకున్నారనమాట. సో ఇది వచ్చేసి భీమవరం గుడిలోనే కాళ్ళు కడుక్కోవడానికి పైపులు అయితే ఉంటాయి కదండి. సో అవైతే మార్చేశారు సెట్టింగు. చక్కగా ఇలా హంస, సింహం, అలాగే ఏనుగు. సో వాటి అంటే ఏనుగు తొండంలోంచి సింహము నోట్లోంచి, హంస నోట్లోంచి వాటర్ వచ్చేలా క్రియేట్ చేశారనమాట. సో భలే ఉంది. పిల్లలు కొంతసేపు అయితే అక్కడ ఆడుకున్నారనమాట. సో ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి భీమవరం రిలయన్స్ అండి. సో మీకు నేను డీమార్ట్ అవి చూపించాను కానీ రిలయన్స్ అయితే ఎప్పుడూ చూపించలేదు కాబట్టి సో ఈసారి రిలయన్స్కి అయితే వచ్చాం. అసలు వెళ్ళకపోదు, టైం వేస్ట్ అనేసి అంత ఇంక ఏమీ గ్లాసరీ అవి కొనాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో అయినా మామూలుగా వెళ్ళామన్నమాట సరదాగా. సో ఇది వచ్చేసి రూ. 19 అండి జారు, బాగుంది. సో ఈ 4 సెట్ వచ్చేసి రూ. 99 అనమాట. అంటే జస్ట్ అట్లా చూపిస్తున్నాను అంతే. ఇవి గ్లాస్ జార్స్ అనమాట, 2 గ్లాస్ జార్స్ వచ్చినాయి. తర్వాత అవి వచ్చేసి కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాయి అనమాట. బింగో ప్యాకెట్ చూసారా, రూ. 50 ప్యాకెట్. నేనైతే ఫస్ట్ టైం చూడడం. నేను రూ. 50 ప్యాకెట్ ఇప్పుడే చూశాను. మేబీ డీమార్ట్లో అవి ఉండొచ్చు కానీ నేను అంత పర్టికులర్గా అంటే లేస్ ప్యాకెట్లు అవి ఎక్కువ కొన్ను. సో అంత పర్టికులర్గా తెలియదు అనమాట. సో ఈ గ్లాస్ జార్స్ అంటే ఇక్కడంతా కూడా రూ. 99 సరుకులు, ఇక్కడేమో రూ. 49కి సరుకులు. సో అట్లా వాళ్ళైతే సర్దారనమాట నీట్గా. సో బాగుంది. ఇది వచ్చేసి రూ. 49 అండి. నేనైతే ఇది తీసుకున్నాను వెళ్ళాక ఏదోటి కొనాలి అన్నట్టుగా. సో ఇది వచ్చేసి రూ. 99 అండి, 6 గ్లాసులు అనమాట. సో పిల్లలకి సరదాగా బిస్కెట్లు, అలాగే 3 సెట్స్ అని చెప్పాను కదా, సో అది. అలాగే బాబుకి పేస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఆ 3 తీసుకుని ఇంకొచ్చేసాం. ఒక 300 అయింది బిల్లు అంతే. సో అంటే మనకి ఏమి కొనాలి అన్న ఆలోచన లేదు, అలాగే కొనడానికి పెద్ద ఏమి ఇంట్లో అవసరం లేదనమాట అంతలాగా. సో అన్నీ ఉన్నాయి అనేసి నేను అంత ఇంకా
ఇది అవ్వలా. తర్వాత ఇవి వచ్చేసి కీ చైన్స్ అండి భలే ఉన్నాయి. ప్రతి కీ చైన్ భలే ఉందనమాట. సో, లాస్ట్ వచ్చేసి ఇంక ఇట్లా డ్రెస్సుల సెక్షను ఇవన్నీ కూడా పెట్టారు. సో, కొంచెం నాకేంటో క్లమ్జీనెస్ అనిపించింది. ఇరుకిరుగ్గా అన్నట్టు అనిపించింది. నడవడానికి గట్రా స్పేషియన్స్ లేదన్నట్టుగా అనిపించిందనమాట. సో, తర్వాత వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసామనమాట. రెస్టారెంట్‌కైతే వచ్చేసాము. భీమవరం చంద్రిక రెస్టారెంట్ అండి. బావుంటుంది ఫుడ్ అవి కూడా. సో, ఇప్పుడు రెస్టారెంట్స్ అన్నీ కూడా ఆర్డర్స్ హోమ్ డెలివరీస్ ఎక్కువైపోయినాయి. జనాలు తక్కువయ్యారు రెస్టారెంట్‌కి రావడం. సో, మేమైతే ఆ రోజు ఏకాదశి కదండీ! సో, ఇంకా అదే తొలి ఏకాదశి. సో, ఆ రోజు నాన్ వెజ్ తినం కాబట్టి చక్కగా స్పెషల్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ పెట్టుకుని, అలాగే పుల్కాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామనమాట. ఇంకా స్పెషల్ ఫ్రైడ్ రైస్‌కి మనకి పన్నీర్ కర్రీ విత్ పన్నీర్ కర్రీతో వచ్చేస్తుంది. ఆహ్, సో, మేమైతే మా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. సో, ఇట్లా రైతా ఇవన్నీ కూడా ఆనియన్స్, సో, ఈ సలాడ్ అంటే ఆనియన్ సలాడ్స్ సో, ఇవన్నీ కూడా ముందు మనకి తెచ్చైతే పెట్టేశారు. తర్వాత మన దగ్గర చక్కగా వాళ్ళు ఇంకొకటేంటంటే థమ్సప్ మర్చిపోయారు. సో, మేము అనుకున్నాం ఇంక గుర్తు చేయొద్దులే ఎందుకంటే పిల్లలకు కూడా రొంప పట్టేస్తది అన్నట్లుగా ఇంక మేము గుర్తు చేయలేదనమాట. సో, తర్వాత వాళ్ళు వచ్చి "అయ్యో! సారీ సార్ మర్చిపోయాం" అంటున్నారు. లేదండి పర్లేదు మా మంచికేలే అని మేము అనుకున్నాం అనమాట. సో, ఇక్కడొచ్చేసి మా బాబు పుల్కా కావాలన్నాడు. "ఓకే డాడీ తిను" అనేసి సో, తర్వాతొచ్చేసి అంటే తొలి ఏకాదశి కదండీ! నాన్ వెజ్ అవి తినము. బర్త్‌డే అయినా సరే తినకూడదనేసి అనమాట. చక్కగా స్పెషల్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. చాలా టేస్ట్‌గా ఉంది. సో, మా పాప అయితే ఫ్రైడ్ రైస్‌లోనే పెరుగు కలుపుకొని తింటుందనమాట రైతా. సో, దానికి చాలా నచ్చిందనమాట. బావుంది అని చెప్తుందనమాట. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బర్త్‌డే అయితే ఇలా జరిగింది.